థర్డ్ వన్ చూద్దాం. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ మనం ఎఫ్ ఫంక్షన్లో మళ్ళీ ఎఫ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4x - 1. ఈ 4x - 1ని మళ్ళీ ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే 4x - 1 - 1 దిస్ ఈజ్ ఈక్వల్ 16x - 5 అవుతుంది. సో థర్డ్ వన్ ఆన్సర్ వచ్చేసి 16 - 5. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. జీ సర్కిల్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 0. ఫస్ట్ మనం రైట్ సైడ్లో ఉన్న ఎఫ్ ఆఫ్ 0 చేస్తాం. సో ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 4 of 0 - 1 దట్ ఈజ్ ఈక్వల్ -1. సో ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ మనకి -1 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఎఫ్ఏ ఉంది. సో మళ్ళీ ఈ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ -1 తీసుకెళ్ళి మళ్ళీ ఎఫ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ f0 అంటే మనకి 4x - 1 4 of -1 -1. సో దట్ ఈజ్ ఈక్వల్ -4 1 -5. సో ఎఫ్ ఆఫ్ f0 ఈజ్ ఈక్వల్ -5 వచ్చింది. నెక్స్ట్ మనకి జీ ఆఫ్ అనుకోవాలి. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ f0. సో ఇప్పుడు మనం -5ని తీసుకెళ్ళి జీ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. జీ ఏంటి, x² + 2. x² + 2లో x ఈజ్ ఈక్వల్ 2 + 2 దట్ ఈజ్ ఈక్వల్ 25 + 2. ఆన్సర్ 27. సో మనకి జీ సర్కిల్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 27. ఫోర్త్ వన్ వచ్చేసి 27 ఆన్సర్. థర్డ్ వన్ చూద్దాం. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ మనం ఎఫ్ ఫంక్షన్లో మళ్ళీ ఎఫ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4x - 1. ఈ 4x - 1ని మళ్ళీ ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే 4x - 1 -1 దిస్ ఈజ్ ఈక్వల్ 16x - 5 అవుతుంది. సో థర్డ్ వన్ ఆన్సర్ వచ్చేసి 16 - 5. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం.